మమ్మీ ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ అయితే నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట. మటన్ కర్రీ, మటన్ బెండకాయ ఇగురు అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి మటన్లో ఈ లివర్స్, ఆ గుండెకాయ ఇవన్నీ వేయించుకొని తీసుకొచ్చారనమాట. చాలా లేత కూర. ఈ బెండకాయలు వేసుకొని ఇగురు వండుకొని జోరుగా నాటేసేయచ్చు. చాలా బాగుంటుంది. మమ్మీ బెండకాయ మటన్ అంటున్నావు కదా, మటన్లో బెండకాయ బాగుంటుందా? చాలా బాగుంటుంది నేహా, సూపర్గా ఉంటుంది. నాకు బెండకాయ ఇష్టం. అంటే మామూలుగా బెండకాయ ఇగురు అలా తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకని బెండకాయలు రొయ్యలు వేస్తారు, బెండకాయలు చేపల పులుసులో వేస్తారు, బెండకాయలు మటన్లో కూడా వేస్తారు. చాలా బాగుంటుంది. 1 కేజీ మటన్ కదా, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఎక్కువ అయితే ఉల్లిపాయలు వేసి నేను చూపించు. 1/2 స్పూన్ పసుపు, ఒక లోట నీళ్ళు వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. నా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి కూరలో అయితే కొబ్బరి అయితే వేస్తాను. గ్రేవీ చాలా బాగుంటుంది. బయట పొడి మసాలాలు అయితే ఏం లేదు. కొబ్బరి వేస్తే గ్రేవీ వస్తుంది, కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి 1/2 కేజీకి ఇంత అల్లం అయితే చాలు. కొంచెం ఎల్లిపాయ రెబ్బలు ఒక 10 రెబ్బలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీలో అయితే అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి వేసుకొని ధనియాలు 1 స్పూన్నర, 2 యాలక్కాయలు, 5-6 దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా పొడి మసాలా ఏం లేకుండా ఈ మసాలాని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. ఇవి 1/2 కేజీ బెండకాయలు, లేత బెండకాయలు అనమాట. ఇది ఇలా ఈ 2-3 ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి, ఇలా మనం ఘాటు పెట్టేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది లేత కూర కదండి, అందుకని 4-5 విజిల్స్కే కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను వేరే గిన్నెలో తీసుకొని ఒక 2 ఉడుకులు వచ్చేదాకా ఇప్పుడు దీంట్లో నేను అన్ని మసాలాలు కలిపి మసాలా చేసుకున్నాను కదా, ఈ మసాలా అయితే వేసేసుకోవాలి. ఈ కూరలోనే ఈ వాటర్తోనే కూర అంతా ఉడికిపోతుంది. ఇంకొంచెం మసాలా నీళ్ళు కడిగిన వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. లేత కూర కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ అయితే పట్టవు. మన గ్రేవీకి ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ కూర. ఇదిగోండి, ఇంకా దీంట్లో ఇంకా ఏం పొడి మసాలాలు అవేమి ఏం అవసరం లేదు. ఇదంతా వాటర్ కాదండి, గ్రేవీ ఇది. ఇప్పుడు ఈ మసాలా కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం వాటర్ అనేది పోసేసుకోవాలి. ఈ వాటర్ చాలు, ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ అనేది పోసాను. ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసుకుంటే ఈ 2 చక్కగా ఉప్పు, కారం, మసాలాలు ఈ బెండకాయల్లో కూడా వెళ్ళి బెండకాయలు అనేది టేస్ట్గా ఉంటాయి అన్నమాట. జిగురు అనుకుంటాం, జిగురు ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది కూర. మనం మూత పెట్టి మగ్గిస్తే ఒక 2 నిమిషాలు కూడా పట్టదనమాట. లేత బెండకాయలు కాబట్టి చక్కగా మగ్గిపోతుంది. మనం గ్రేవీని బట్టి వాటర్ వేసుకుంటాం కదండి, కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు, అడ్జస్ట్ అయిపోతుంది. నేను ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను ఇందులో. నా కూర అయితే రెడీ అయిపోయింది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట వాసనతో. నాకు ఇష్టం లేకపోయినా మటన్ కర్రీ ఈ స్మెల్ చూసి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎంత బాగుంది స్మెల్. నేహ చికెన్ తింటుంది, మటన్ తినదనమాట. 2 పిల్లలు కూడా అంతే. కొంచెం పెద్దవాడైతే కొంచెం తలకాయ మాంసం అలా తినిద్ది, ఇంకా అంతగా తినరు వాళ్ళు. ఈ కర్రీ అయితే మా కోసం, మా నాన్నగారి కోసం, నా కోసం
నేను ఎక్కువగా తినేస్తాను కూర. అంత మంచి ఈ smell బెండకాయలు వేస్తే అసలా. చాలా మంచిది. విడిగా అయితే వండుకొని తినలేము, ఆ బెండకాయ కదా అంటాము. కానీ ఇలా మటన్లో, రొయ్యల్లో, చేపల పులుసులో వేసుకుని తింటే బాగుంటుంది. అందరికన్నా మనం మటన్లో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారా బెండకాయ ఎంత మగ్గిపోయిందో. ఈ ఫ్లేవర్ అంతా, మటన్ ఫ్లేవర్ అంతా ఈ బెండకాయలోకి వెళ్తుంది. చాలా చాలా బాగుంటుంది. 100కి 500 మార్క్స్ ఇవ్వచ్చు. ఈ మాత్రం గ్రేవీ ఉండాలన్నమాట. పూస పూస నెయ్యి అంటారు కదా, పూస పూస గ్రేవీ ఇది అసలు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వండలేను, కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని ఈ కూర అయితే వేసుకొని తినేసేవాలి. అసలు ఎంత ఎండ ఉందో తెలుసా ఫ్రెండ్స్, తూపులో ఇలాగా ఉంది పొద్దున్న నుంచి ఎండ. అసలు పొద్దునైతే సాంబార్ తెప్పించుకొని అప్పడాలు వేయించుకొని తిన్నాం అనమాట. ఇవి అయితే నాకు చాలా చికెన్ కర్రీ అంటే నిన్న వండాను ఫ్రెండ్స్, నిన్న సండే చికెన్. అందుకే అది కొంచెం ఉంది కదా. నిన్న సండే కాదు ఫ్రెండ్స్, నిన్న మండే ఫ్రెండ్స్. అదే నిన్న మొన్నటి కూర నువ్వు తింటావా ఏంటి? నువ్వు తినవు కదా మరి, అందుకని నేను తిన్నాను అనమాట. అసలు బాగా ఎండకి చెమటలు చూసారా మొహం. అసలు రోజుకి 4-5 సార్లు స్నానం చేయాలనిపిస్తుంది. ఇల్లు ఉడిస్తే చెమటలు, అంటులు కడిగితే చెమటలు, వంట చేస్తే చెమటలు. అమ్మో అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట. తిందాం కూరతో బెండగా తినేవాళ్ళు ఈ మటన్లో వేసి తింటే అసలు వెన్న పూసలాగా వెళ్ళిపోతుంది అనమాట. మటన్ అయినా బెండకాయ అయినా అంత లేత కూర. మా నాన్నగారు బాగా తీసుకొస్తారు అనమాట. మంచి కూర అయితేనే తెస్తారు, అది తీసుకురారు. ముగ్గురు కూర కూడా నాకు ఇష్టం ఉండదు. ఎలా ఉంటేనే కొంచెం తృప్తిగా తింటాం. చూడండి ముక్కు కూడా. నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడకపెట్టాను, తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళకి కూర అంతా ఉడికిపోయింది చక్కగా. నా చికెన్ కర్రీ కన్నా మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏం చేస్తాను, చాలా రేటు కదా అని వారానికి ఒకసారి ఏంటో తెచ్చుకొని తింటాను అంతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడి చేస్తున్నానో వీడియోస్ అది తీసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆ కష్టానికి ఫలితం ఉండలేదని చాలా బాధపడుతూ ఉంటాను ఒక్కోసారి. అయినా సరే వదులుకోకూడదని చెప్పి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. మీరు వీడియోస్ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.